అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అంతం అభినయం, యాక్టింగ్, డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే అతి కొద్ది మంది టాలెంటెడ్ నటీమణుల్లో టాప్ లో ఉంటుంది సాయి పల్లవి. ఈ అమ్మడు హీరోయిన్ గా కనిపించబోతుందంటే చాలు ఆ సినిమా దాదాపు హిట్ అయినట్టేనని ఫిక్స్ అయిపోతారు మూవీ లవర్స్. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేలో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది సాయి పల్లవి. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో సాయి పల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో నటిస్తుంది. సాయి పల్లవి పాత్ర ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ ట్రైలర్ చెబుతున్నాయి. ఒక్క హిట్ పడితే చాలు హీరోయిన్లు అమాంతం తమ రెమ్యునరేషన్స్ ను పెంచడం చూస్తూ ఉంటాం. కానీ సాయి పల్లవి మాత్రం ఎన్ని హిట్స్ ఇచ్చినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మార్కెట్ కు తగ్గట్టుగా డిమాండ్ చేయలేదనే టాక్ కూడా ఉంది. అయితే ఎవరు ఊహించని విధంగా తండేల్కు మాత్రం టాప్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. తాజా కథనాల ప్రకారం ఈ చిత్రానికి సాయి పల్లవి ఏకంగా 5 కోట్లు తీసుకుంటుందట. ఇదే నిజమైతే సాయి పల్లవి కెరీర్లోనే అత్యధిక పారితోషికమని చెప్పొచ్చు. తమ పిల్లల ఫోటోలు తీయొద్దని బాలీవుడ్ నటి కరీనా కపూర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల సైఫ్ పై దాడి జరిగిన తర్వాత కరీనా ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. తైమూర్ జేహ్ల గార్డెన్ పుట్టినరోజు వేడుకల్లో క్రీడా కేంద్రాల్లో ఎక్కడ కనిపించినా వారి ఫోటోలు తీయొద్దని కరీనా ఫోటోగ్రాఫర్స్ ను కోరారు. కరీనా సైఫ్ల ఫోటోల కోసం కూడా వారి నివాసం వద్ద ఉండవద్దని PR టీం తెలిపింది. ఏదైనా ఈవెంట్స్ లో కనిపిస్తే వారి చిత్రాలు తీసుకోమని టీం చెప్పింది. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. చోరీ కోసం వారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అతడిపై 6 సార్లు కత్తితో దాడి చేశారు. బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే ఇండియా టూర్ సక్సెస్ఫుల్ గా పూర్తయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ బ్యాండ్ కాన్సర్ట్ సూపర్ సక్సెస్ అయింది. ఇందులో భాగంగా సింగర్ క్రిస్ మార్టిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ బ్యాండ్ కు చెందిన సభ్యులంతా భారత్ కు చెందిన వారేనని, ఈ విషయం చాలా మందికి తెలియదని సరదాగా చెప్పారు. అంతేకాకుండా తాను తెలంగాణకు చెందిన వాడినని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై తాజాగా నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు. వెల్కమ్ క్రిస్ మార్టిన్. పొడుస్తున్న పొద్దు మీద కోల్డ్ ప్లే మీద ఎవరైనా మ్యాషప్ చేస్తే బాగుంటుంది అని పేర్కొన్నారు. జనవరి 18 నుంచి 26 వరకు కోల్డ్ ప్లే బృందం ఇండియాలో పర్యటించింది. ముంబై, అహ్మదాబాద్ లో ప్రోగ్రామ్స్ నిర్వహించింది. దీనికి భారీ సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు. సెలబ్రిటీలు కూడా హాజరై ఈ ప్రోగ్రామ్స్ ను ఎంజాయ్ చేశారు. అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాను ఓ యజ్ఞంలా భావిస్తారు. కొబ్బరికాయ కొట్టింది మొదలు గుమ్మడికాయ కొట్టే వరకు ప్రతి విషయంలో అత్యంత శ్రద్ధతో వ్యవహరిస్తారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన సమాచారంతో పాటు ఆర్టిస్టుల లుక్స్ తాలూకు ఫోటోలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా రాజమౌళి టీం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదట. అందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. చిత్ర బృందం అనుమతి లేకుండా సినిమా తాలూకు ఎలాంటి సమాచారాన్ని, విశేషాలను బయటకు వెల్లడించొద్దని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అగ్రిమెంట్లో పేర్కొన్నారట. షూటింగ్ లొకేషన్లో ఫోన్లకు కూడా అనుమతి ఉండదని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ తమిళనాడులో ఓ వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తన పొలిటికల్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తూనే మరోవైపు అభిమానుల కోసం సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విజయ్ ప్రస్తుతం దళపతి 69 సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. జననాయకన్ టైటిల్ తో వస్తున్న ఈ ప్రాజెక్టుకు కార్తీ ఫేమ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ కు రికార్డు స్థాయిలో ధర వచ్చిందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తాజా కథనాల ప్రకారం జననాయకన్ ఓవర్సీస్ రైట్స్ కు ఏకంగా 75 కోట్లు పలికినట్టు ఇన్సైడ్ టాక్. విజయ్ కు ఖండాంతరాలో ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తూ ఉండగా కన్నడ టాప్ బ్యానర్ KVN ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మిస్తుంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ ప్రేక్షకులను పలకరించి హిట్ను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఈ చిత్రంలో కావేరిక తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు నటి ప్రజ్ఞా జైస్వాల్. గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన అఖండ కూడా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రజ్ఞ మాట్లాడుతూ ఈ అగ్ర హీరోతో వరుస సినిమాల గురించి ఆమె స్పందించారు. నటీనటుల మధ్య వయస్సు వ్యత్యాసం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా పుట్టినరోజు నాడే డాకు మహారాజ్ విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది నాకు అద్భుతంగా ప్రారంభమైందని భావించా. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. డాకు మహారాజ్ విడుదలైన దగ్గర నుంచి నన్నందరూ డాకు మహారాణి అని పిలుస్తున్నారు. కావేరి పాత్ర అంత ప్రభావితం చూపింది. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రం. గర్భిణీ పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసిన పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించింది. మహిళలు ఎంత బలమైన వారో ఈ పాత్ర చూస్తే అర్థమవుతుంది అన్నారు. నటుడు మోహన్ బాబు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ని కలిశారు. మంచు విష్ణు, శరత్ కుమార్లతో పాటు గుజరాత్ వెళ్లిన ఆయన నేడు ఉదయం భూపేంద్ర పటేల్ ని కలిశారు. ఈ సందర్భంగా తెలుగు కళాకారుడు రమేష్ గురిజాల వేసిన పెయింటింగ్ ను ఆయనకు బహుమతిగా అందించారు. ఈ ఫోటోలను పంచుకున్న మోహన్ బాబు ఎంతో ఆనందంగా ఉందని పోస్ట్ పెట్టారు. విష్ణు, శరత్ కుమార్లతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రిని భూపేంద్ర పటేల్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా విష్ణు ఆయనకు ఒక పెయింటింగ్ ను బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ గా ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చారు. మలయాళ రొమాంటిక్ డ్రామా ప్రేమలు సినిమాతో దక్షిణాదిన సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు మమితా బైజు, అఖిల భార్గవన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అయిపోయారు. మమిత, అఖిల ప్రస్తుతం మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు భామలు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఒక్కచోట కలిసి సందడి చేశారు. మమిత, అఖిల రీయూనియన్ కు సంబంధించిన స్టిల్స్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మేం మళ్లీ కలిసాం, మమితా బైజు ఐ లవ్ యూ అంటూ సరదాగా చిల్లవుతూ దిగిన సెల్ఫీ ఫోటోలను అఖిల భార్గవన్ షేర్ చేయగా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు కలిసి మళ్లీ ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఇద్దరి మీటింగ్ వెనక సీక్రెట్ ఏమైనా ఉందా అంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. తెలుగు, తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ సందీప్ కిషన్ ప్రస్తుతం ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, మన్మధుడు ఫేమ్ అంశు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మజాకా టైటిల్ ఫస్ట్ లుక్ లో సందీప్ కిషన్ పంచకట్టులో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి బ్యాచిలర్స్ యాంథమ్ ను విడుదల చేశారు. వైజాగ్ ఆర్కే బీచ్ వెంబడి సందీప్ కిషన్, రావు రమేష్ అండ్ గ్యాంగ్ పాడుకుంటున్న ఈ పాట యూత్ ను ఆకట్టుకునే సాగుతూ ఇంప్రెస్ చేస్తుంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను లియోన్ జేమ్స్ కంపోజిషన్ లో ధనుంజయ్ సిపానా పాడారు. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న మజాకా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నాయకులుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటివరకు 250 కోట్ల గ్రాస్ ను సుమారుగా 130 కోట్ల షేర్ ను వసూలు చేస్తుంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను G5 సంస్థ దక్కించుకుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సినిమాకు వస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మార్చమని నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తే ఓటీటీ సంస్థకు దర్శకుడు అనిల్ రావిపూడి ఓ బంపర్ ఆఫర్ నిచ్చాడు. మార్చిలో సంక్రాంతికి వస్తున్నాంను స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకుంటే మొదట్లో నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ కు అదనంగా చిత్రానికి మరో 10 నిమిషాల ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలను యాడ్ చేస్తామని చెప్పారని సమాచారం. దీనిపై ఓటీటీ సంస్థ నిర్ణయం మాత్రం పెండింగ్ లోనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. అంజనాదేవితో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎంతగానో ప్రేమించే, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు హ్యాపీ బర్త్డే. నీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది. యోగా క్లాస్ పూర్తయిన తర్వాత మా ముఖాల్లో మెరుపు చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా మిస్ కాలేదు. నిజంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఇది అని తెలిపారు. దీనిపై పలువురు స్పందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ కుటుంబానికి బలం, ధైర్యం అంజనాదేవి అంటూ ఉపాసన గతంలో తెలిపారు.
సీనియర్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని కుంభమేళాలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తున్నట్లు ఆ ఫోటోలో ఉంది. ఎవరు ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఇది నిజమైన ఫోటోగా భావించిన కొందరు నెటిజన్స్ ఆయనపై విమర్శలు చేశారు. నాస్తికుడునని చెప్పుకునే ప్రకాష్ రాజ్ కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం ఏంటని కొందరు వ్యాఖ్యానించారు. ఈ ఫోటో ప్రకాష్ రాజ్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. అది నకిలీ వార్త అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన ఘటనలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో వర్మ మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వర్మపై నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. తాజాగా ఆర్జీవీకి ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 7న విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి ఆర్జీవీ స్పందిస్తూ విచారణకు హాజరవుతానన్నారు. నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియమణి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ లో నటిస్తుంది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. మరోవైపు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దర్శకుడు మణిరత్నంపై ప్రశంసలు కురిపించింది. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టమని ప్రియమణి తెలిపింది. ఆయన సినిమాలో అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదని చెప్పింది. మణిరత్నం నుంచి ఫోన్ వస్తే నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని తెలిపింది. అవకాశం వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ తనేడు అఖీరాతో సినిమా చేస్తానని కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పంచా చిత్రాన్ని తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు విష్ణువర్ధన్. ఆయన తాజా చిత్రం ప్రేమిస్తావా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అఖీరాతో దర్శకుడు విష్ణు సినిమా తెరకెక్కించనున్నారని ఇటీవల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అఖీరాతో పంజా సీక్వెల్ ని కానీ వేరే సినిమాని కానీ తీస్తున్నారా అని మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన స్పందిస్తూ తానేది ముందుగా ప్రణాళిక చేయనని, దేనికైనా సమయం రావాలని, పంజా కూడా ప్రణాళిక చేసి తీసింది కాదని పేర్కొన్నారు. పంజా తర్వాత తెలుగులో మళ్లీ సినిమాలు చేయకపోవడంపై మాట్లాడుతూ తెలుగులో ప్రతిపాదనలు వచ్చిన సమయంలో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని, అందుకే ఇక్కడ సినిమాలు చేయలేకపోయారని వివరణ ఇచ్చారు. మహిళలకు ఈ ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదని ప్రముఖ సింగర్ చిన్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో బయట వేధింపులు తప్పడం లేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా చిన్మయ్ తన ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. బస్సులో వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. దీనిపై చిన్మయ్ స్పందిస్తూ మన దేశంలో రవాణా వ్యవస్థ ఇలానే ఉంటుంది, ఇలాంటి వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారని వ్యాఖ్యానించింది. మీ అమ్మాయి కూతురు ఇలాంటి ఇబ్బంది పడకూడదు అంటే ఆమెకు స్కూటీ కొనివ్వండి, అదే వారికి సేఫ్ అని చెప్పారు. ఆలయంలో క్యూలో నిలబడినప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని చిన్మయ్ ఆరోపించారు. మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చిన జానీ మాస్టర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫిలిం ఛాంబర్ నిర్ణయంపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ విషయాన్ని యాంకర్ ఫిల్మ్ ఇండస్ట్రీ లైంగిక వేధింపుల కమిటీ సభ్యురాలు ఝాన్సీ ఓ పోస్టులో వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిలిం ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెట్టుకున్న మధ్యంతర పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టేసిందని ఝాన్సీ తన పోస్టులో తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన తీర్పని, పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని కోర్టు మరోసారి రుజువు చేసింది. ఈ విషయంలో ధర్మం వైపు నిలబడి పోరాటం చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టారు. డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే వారిపై జాలేస్తుందని అన్నారు. నిజానిజాలు త్వరలోనే బహిర్గతమవుతాయని అన్నారు. లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పై నటి ఝాన్సీ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ స్పందించారు. తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపైన కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలిస్తుంది. నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టు పెడుతున్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారేమో, కానీ అసలు తీర్పు వివరాలు బయటకొచ్చిన రోజు మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది అని పేర్కొన్నారు.
డాకు మహారాజు సినిమాతో బాలకృష్ణ అభిమానుల్లో జోష్ పెంచారు దర్శకుడు బాబీ. అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన 22 సినీ కెరీర్ గురించి పంచుకున్నారు. రవితేజ బలుపు చిత్రం తన జీవితాన్ని మార్చేస్తుందని, దానికి ముందు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. 2003లో ఇండస్ట్రీకి వచ్చాను. 2012 వరకు రైటర్గా వర్క్ చేశా. అప్పటి వరకు నా జర్నీ చాలా నిదానంగా సాగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఆ తర్వాత రవితేజ బలుపు సినిమాకు కథను అందించాను. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమా తర్వాతే ప్రపంచానికి బాబీ అనే వ్యక్తి తెలిశాడు. డాకు మహారాజ్ కంటే ముందు 5 సినిమాలు చేశాను. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. అన్ని భాషల్లో సినిమాలు చూశాను. బాలకృష్ణను కొత్తగా చూపించాలి అనుకున్నా. ప్రతి సీన్ అదే ఆలోచనతో రాశాను. ఆ సినిమా విడుదలైన తర్వాత అభిమానులు ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది అన్నారు. నెగటివ్ రివ్యూల గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ నెగటివ్ రివ్యూలు సరదాగా ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు సినిమా మొదలవగానే థియేటర్ నుంచే ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఏ ఇద్దరి అభిప్రాయం ఒకేలా ఉండదు. అలాంటప్పుడు మన అభిప్రాయాన్ని 10 మంది అంగీకరించాలని ఎందుకు అనుకోవాలి? కొన్ని రోజులు ఆగితే అసలు రివ్యూ తెలుస్తుంది అనుకోవచ్చు కదా. సినిమా అంటే ఒక వ్యక్తిగత జీవితం కాదు. కొన్ని వందల మంది కష్టం దాగి ఉంటుంది. నా సినిమా సెట్స్లోనే 400 మంది వర్క్ చేస్తారు. ఇంతమంది శ్రమ ఉంటుంది. అంతమంది కష్టాన్ని ఒకే మాటతో చంపేయడం చాలా తప్పు. ప్రస్తుతం ఒక సినిమాను బలవంతంగా చంపే ప్రయత్నాలు చాలా ఎక్కువయ్యాయి. బాహుబలి లాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు కూడా రాజమౌళిని ట్రోల్ చేశారు. అందులో కథ లేదని రివ్యూలు రాశారు. కానీ చివరకు ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. అంత గొప్ప వ్యక్తినే ట్రోల్ చేసినప్పుడు నేనెంత అనుకుంటారు. మన సినిమాలో దమ్ముంటే అదే చరిత్ర సృష్టిస్తుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్యకు కూడా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. మాట వినాలి అంటూ సాగే ఈ పాటను పవన్ కళ్యాణ్ ఆలపించారు. కీరవాణి స్వరాలందించారు. తాజాగా ఈ పాట బీటీఎస్ వీడియోను చిత్ర బృందం షేర్ చేసింది. పాట రికార్డింగ్, మేకింగ్ కు సంబంధించిన సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. జేఎస్ వారి ప్యానెల్ గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒక్కో తెలుగు సీరియల్లో ఒక్కో పరభాష ఆర్టిస్టుకి మాత్రమే అనుమతి ఇస్తామని, వీక్లీ షూటింగ్ డేట్స్ లాకింగ్ పద్ధతిని నిర్మాతలు, ఛానల్స్తో మాట్లాడి రద్దు చేస్తామని తెలిపారు. అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు, మెడిక్లెయిమ్ పాలసీ 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం, మెగా బ్రదర్ నాగబాబు సహకారంతో 2 తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సురేష్ గారు, ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్ లోనే కనపడుతున్నాయి. కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు కలర్ఫుల్ గా బాగా కనపడుతుంది. సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మీరు. అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, హనుమాను, వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంట్. ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా గానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? సంక్రాంతికి చాలా హ్యాపీ. ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది ఎవరు యాక్టర్స్ కి ఒక డ్రీమ్ కదా. సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు, బాగాపోయిన సినిమా చూస్తారు. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ఐ జంప్డ్ ఎ బిట్ 2 సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు. అండ్ బతకజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది. లైక్ ఆ హార్ట్స్ ఆఫ్ ఫుల్. మీరు మామూలుగా ఆర్టిస్ట్ కి ఎంత ప్లే చేస్తున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, ఈ సినిమా నేను చెప్పాను. బికాస్ 12 years ముందు చేసింది. అండ్ ఆల్సో దే డిడ్ంట్ హావ్ ద టైం చాలా తక్కువగా ఉండేది. ఐ వాస్ ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైం టు డబ్. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు అక్కడ ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా. సో ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా ఫీల్ చేసుకోండి సార్. మీరు ఫీల్ చేసుకోండి, ఆ వాయిస్ దాకా మీరు ఫీల్ చేసుకోండి. అందులో అన్ని సినిమాలు తనే చెప్తారు తెలుగు డబ్లేదు కాబట్టి. ఎప్పుడు లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానర్ లో సంక్రాంతికి వచ్చింది. 100 కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బతకొడుతుంది ఇక్కడ. అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్, తర్వాత ఒక హారర్ అతను జోనర్. అయితే ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారంటారా ఇప్పుడు? అంటే హారర్ కామెడీ అంటున్నారా, ఎంటర్టైన్మెంట్?
ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్, లాట్ ఆఫ్ యాక్టర్స్, కాంబినేషన్స్, ఇద్దరు హీరోయిన్స్, కలర్ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇది పర్టికులర్ గా మీరు అన్న ఆ ప్యాటర్న్ లో తీసిన 12 years బ్యాక్ ఆ ప్యాటర్న్ లో తీసిన మూవీ ఆ ఫార్మాట్ లో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాని ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు ప్లే చేసిన మై డియర్ సాంగ్ కి నేను పర్సనల్ గా విట్నెస్ చేసింది, వాళ్ళు లేచి నుంచి డాన్స్ చేస్తున్నారు. అది ఓన్లీ నేను వినడం మాత్రం చూసాను నేను. అంటే ఆ సినిమాలో ఆ సాంగ్ అలా డాన్స్ చేస్తున్నారంటే ఆడియన్స్ అంటే, ఓ అవునా అంత పెద్ద హిట్ అలా మేము విన్నదే. సంక్రాంతి ఈ సంవత్సరం మిస్ అయ్యారు మీరు, ఇక్కడ తమిళలో కొట్టారు కానీ అది నిజంగానే అట్లా చూడలేదు యాక్చువల్ గా. ఐ మీన్ ఐ థింక్ గాడ్ హస్ జస్ట్ బిన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి, ప్రతి పొంగల్కి, ఫ్రమ్ క్రాక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ వాజ్ అ హిట్. అది సమ్ టైమ్స్ హిట్ అట్టు కూడా పోవచ్చు, అది మన చేతిలో కాదు. బట్ ఐ థింక్ ఆడియన్సెస్ హావ్ బిన్ వెరీ కైండ్, గాడ్ హస్ బిన్ కైండ్. సో ప్రతిదాన్ని ఒక హిట్ అయింది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ఒక 12 years బ్యాక్ చేసిన ఒక సినిమా అంటే కంటెంట్ బాగుంది, బాగా జరుగుతుంది తెలుసు, బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. So obviously I'm super happy that every film so far that's come out during Pongal or Sankranti has done well for me, so I'm extremely happy about that. ప్రతి సినిమా మనం చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాం, ఎప్పుడు రిలీజ్ అని ఎదురు చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇది, తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు రిలీజ్ అవుతుందో తెలియదు. ఒక్కొక్క ఇయర్ గా కొంచెం డైల్యూట్ అయ్యి అయితే బాగుంటుంది, అవ్వాలి, చాలా టైం అయిపోయింది. సో అలా గుర్తుందా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? No, actually when I got the call first saying that సంతానం గారు వచ్చే ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వాను. చాచా ఊరికే వీలేస్తారు ట్వీట్ అంటే, ఎప్పుడు చూస్తే ప్రతి ఇయర్ కి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు ఐ మీన్ ఈ సంవత్సరం వచ్చి ఎంజిఆర్ వస్తుందని. బట్ finally when they called me and said promotions జరుగుతుంది, and then Anjali came and we met and we started doing promotions, like my god, this movie is actually coming up. So it was a shock to us also, but it's a pleasant shock, it's a happy shock because sweet surprise. Yeah, it's a sweet surprise. Yeah, ఈ సినిమాకి టైటిల్ తమిళనాడులో బాగా అడ్వాంటేజ్, దాని వల్ల 50 కోట్లు 100 కోట్ల దాకా ఇప్పుడు చేస్తుందని అంటున్నారు. ఎంజీఆర్ ఆ పేరు ఒకటి బాగా అడ్వాంటేజ్ అని అక్కడ బాగా తమిళనాడులో చెప్పుకున్నారు. క్వశ్చన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ సో అది అట్లా కలిసి వచ్చేలా పెట్టిన దాని గురించి అంత అలా ఆడిందని మీరు అనుకుంటున్నారా? మేము వచ్చి హీరోయిన్స్ కానీ ఎవరు లేరు మన ఇన్వాల్వ్మెంట్ చెప్తాను. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సెట్ కి వెళ్ళాము, షూటింగ్ చేసాము, సాంగ్లు చేసాము, బయటకు వచ్చాము. అసలు ఎందుకు పేరు పెడుతున్నారు, ఏ పేరు పెడుతున్నారు అంటే, ఎప్పుడు రిలీజ్ డేట్, రిలీజ్ వస్తుందా లేదా, ఎడిటింగ్ ఏమి, సాంగ్ ఏంటి, ఇవన్నీ మన వైపే కాదు, అది మన జాబే కాదు, మనం ఎవరు అడగలేదు. ఫైనల్ ఎడిట్ కూడా మేము కూడా సినిమా చూసి తెలుసుకోవాలి, ఎందుకంటే డబ్బింగ్ చేసేటప్పుడు అన్ని చేపిస్తారు, సినిమాలు చూసేటప్పుడే తెలుస్తుంది. ఈ సీన్ ఈ సీన్ లేదా, ఓకే ఓకే చాలా. సో అంతే మన వరకు ఉండే ఇన్ఫర్మేషన్. ఎందుకు పేరు పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కూర్చున్నారు, అడగండి. మీరు ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళే, తర్వాత ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో మీ మీద 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమాలు చేసి, అంటే మీరే హీరో సినిమాకి, అట్లాగే అంజలి మీద కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంజలి కూడా చాలా చేశారు. మీది ఇది 2వ సినిమా. సో ఈ రేంజ్ కి వస్తానని ఊహించినప్పుడు అది చూసినప్పుడు అబ్బా 2 ఇంకా బాగా చేస్తే మనం చేస్తే బాగుంటుంది అట్లా ఫీలింగ్స్ గురించి, ప్లస్ ఇప్పుడు హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ గా ఎదగడం గురించి ఈ 12 సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పుల గురించి ఏమన్నా తీసుకోండి. I don't think both of us have any regrets if the way the paths have gone into cinema. I think అంటే వాట్ ఇఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్, అది ఎప్పుడు ఎలా పోతుంది ఎవరు తెలియదు. యాక్చువల్ గా ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆ హీరోయిన్ కి ఒక మార్కెట్ ఉండాలి. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ హీరోయిన్ చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ పాయింట్ కి ఆ ప్లేస్ కి ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మి మీరు ఇప్పుడు చెప్పిన ఆ బడ్జెట్లు అవి పెడుతున్నారు యూజువల్ గా. అంటే ఎందుకంటే మూవీస్ బిజినెస్ కదా, ఇప్పుడు పెట్టిన డబ్బులు ఎక్స్ట్రాకి రావాలి, ప్రాఫిట్లు రావాలి, లేదంటే పెట్టిన డబ్బులనే రావాలి. సో ఇప్పుడు పెట్టిన డబ్బులనే రావాలి అంటే ఆ హీరోయిన్ కి మాక్సిమం కెపాసిటీ ఉంటే గానీ హీరోయిన్ సెంట్రిక్స్ మీరు అంతే కదా సురేష్ గారు. ఇప్పుడు ఏ సినిమా హీరోయిన్ యాక్ట్ చేసిన సినిమా హీరోయిన్ సెంట్రిక్ వెళ్ళరు, మీరు ఒక పర్టికులర్ కాస్ట్ అనుకుంటారు. సో ఆ హార్డ్ వర్క్ టేక్స్ us to there అనుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.